అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ అమ్మ కోసం. రచించిన వారు లక్ష్మి గారు. కథలోనికి వస్తే, ఇదే మీ ఆఖరి నిర్ణయమా? సగం ఉక్రోషంతోనూ సగం ఏడుపుతోనూ మిళితమైన గొంతుతో అడిగాను ఆయన్ని. చూడు నీత, పదే పదే వీలు కాదు అనే మాటను నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకు. ఇక ఈ విషయంలో వాదనలు అనవసరం. నాకు ఆవిడ రావటం ఖచ్చితంగా ఇష్టం లేదు. ఇదే నా ఆఖరి మాట. ఆపై నీ ఇష్టం. విసుగ్గా అని లేచి బయటకు వెళ్ళిపోయారాయన. నీ కర్మ నువ్వే అనుభవించు అన్న రీతిలో. నాకు నా మాట కాదన్నారనే ఉక్రోషం ఓవైపు, అమ్మ అసహాయత ఓవైపు గుర్తుకు వస్తుంటే కోపంతో పాటు ఏడుపు తన్నుకు వచ్చింది. అన్యమనస్కంగానే వంట ముగించి అలా నిస్సహాయంగా కూర్చుండిపోయా. 4 రోజులుగా మా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ మా అమ్మ గురించి. నాకు అమ్మంటే చాలా ఇష్టం. ఆవిడతోటి అనుబంధము ఎక్కువే. ఊళ్ళో ఒంటరిగా కాలం గడుపుతున్న అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలనే నా ప్రయత్నం అడ్డుకట్ట వేస్తున్నారాయన. అందుకే నా ఈ కోపము, ఉక్రోషము. అమ్మా నాన్నల సంతానం నేను వినీతను. అక్క విమల. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. పూర్వపు చాదస్తాలు, మూఢనమ్మకాల వల్ల నైతేనేమి పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించేవాడని, వంశాన్ని ఉద్ధరించేవాడని నాన్న నమ్మకం. అక్క కడుపులో ఉన్నప్పుడు కొడుకే పుడతాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన నాన్నకు ఆడపిల్ల పుట్టడంతో కాస్త నిరాశపడ్డా మొదటి బిడ్డను మహాలక్ష్మిగా భావించి కాస్త సర్దుకున్నాడు. కానీ రెండోసారి మాత్రం ఎవరో ఒక జ్యోతిష్యుడు ఈసారి ఖచ్చితంగా పుట్టేది మగపిల్లాడేనని చెప్పటంతో నిశ్చింతగా ఉన్న నాన్నకు నా పుట్టుక ఓ ఆశనిపాతం, ఓ విద్యుద్ఘాతం. ఈసారి మాత్రం ఓటమిని తట్టుకోలేకపోయాడేమో. బాధను మర్చిపోవటానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది నిత్యకృత్యమై ఈయనే తాగుడుకు పూర్తిగా బానిసైపోయాడు. ఇక ఎక్కడ లేని డబ్బు అయినా తాగుడికే ఖర్చు అయిపోయేది. ఇంట్లోని అవసరాలు, ఆశలు పట్టించుకోవటం మానేశాడు. నాన్న బాధ్యత రహితమైన ప్రవర్తన చూసి అమ్మ ఎంతగానో కుమిలిపోయింది. ఎన్నో మంచి మాటలు చెప్పి ఆయన్ని మార్చాలని చూసింది. కానీ వింటేనా? ఇక విసుగొచ్చి మమ్మల్ని పోషించటం కోసం ఎప్పుడో సరదాగా నేర్చుకున్న కుట్టు పనినే జీవనాధారంగా చేసుకుంది. అమ్మ జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు. నాన్న అమ్మను కొట్టి లాక్కెళ్ళిపోయేవాడు. అమ్మ నిస్సహాయతను చూసి మాకేడుపొచ్చేది. మా కోసం ఆమె పడే కష్టం చూసి అమ్మంటే మాకు ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి. ఆ స్థానంలోనే నాన్నంటే ఓ రకమైన జుగుప్స, అసహ్యం కలగసాగాయి. మమ్మల్ని చూస్తూనే నాన్న బండబూతులు తిట్టేవాడు. ఛీ, ఈ ఆడపుట్టి నాకేం ఉపయోగం? పైగా పెళ్ళిళ్ళు, పేరంటాలు అంటూ ఖర్చొకటి. చిచి అంటూ విసుక్కునేవాడు. అందుకే మాకు ఆయనంటే భయం. ఆయన ఇంట్లో ఉంటే మేం బయట అరుగు మీదనో వరండాలోనో ఉండేవాళ్ళం. ఆయన ఎదురు పడితే ఏ పులో సింహమో ఎదురుపడినట్లు ఉండేది. ఆయనన్నా ఆయన నోరన్నా అంత భయం మాకు. అమ్మ మాత్రం మా కోసం కుట్టుపనే కాదు, ఆ వీధిలో ఎవరికే సాయం కావాలన్నా చేసేది. తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంది. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా సాయానికి వెళ్ళేది. వాళ్ళిచ్చిన తినుబండారాలు తాను తినకుండా మాకే తెచ్చిచ్చేది. అమ్మకు దైవభక్తి ఎక్కువే. అలాగని గంటలు గంటలు దేవుని ముందు కూర్చునేది కాదు. పక్కవారికి అసహాయాలకు సాయం చేస్తే చాలు, ఆ దైవకృప మన మీద ఉంటుందనేది. అమ్మ మంచితనమే మమ్మల్ని కాపాడుతూ ఉండేదేమో. మేం మాత్రం హాయిగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆటలు ఆడి అలసిపోయి వస్తే వేడివేడి అన్నంలో పచ్చడి కలిపి పెట్టేది. ఆ చేతిలో ఏం మహత్యం ఉందో ఏమో, ఆ పచ్చడి మెతుకులే అమృతతుల్యంగా అనిపించేవి. అలా ఏదోలా రోజులు గడుస్తుండగా నాన్న తాగి ఓ రోజు రోడ్డుపై అడ్డంగా నడుస్తుంటే వేగంగా వచ్చిన ఓ లారీ గుద్దేయటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అమ్మ నాన్న శవం మీద పడి ఏడుస్తుంటే అమ్మను చూసి మాకేడుపు వచ్చింది. కానీ ఆయన పోయినందుకు మాకేం బాధ అనిపించలేదు. ఎవరో పరాయి వాళ్ళు పోయారన్న ఫీలింగ్ కలిగిందంతే.
నాన్న పోయాక అమ్మ ఇంకా మా కోసమే బ్రతుకుతున్నట్లు ఇంకా ఎక్కువ కష్టపడేది. నేను 10th క్లాస్కి వచ్చాను. అక్క ఇంటర్ పూర్తి చేసి అమ్మకు కుట్టు పనిలోనూ ఇంటి పనిలోనూ సాయంగా ఉండిపోయింది. అమ్మ పెద్దదవుతుంది కదా. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. ఆ రోజుల్లో 10th పాస్ అవటం అంటేనే గొప్ప. ఇక ఫస్ట్ క్లాస్ వేస్తే ఎంతో అపురూపంగా చూసేవారు. అమ్మకైతే ఆనందంతో కళ్ళ నీళ్లు వచ్చేశాయి. ఇంతలో నా క్లాస్మేట్ వచ్చి మిగతా ఫ్రెండ్స్ రిజల్ట్స్ కనుక్కుందాం రమ్మని పిలుచుకు వెళ్ళింది. సాయంత్రం అనగా ఇంటికొచ్చా. ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలికి తోడు వర్షం ప్రారంభమైంది కుండపోతగా. నాకు వానంటే భలే సరదా. అరుగు మీద కూర్చుని నేను అక్క వర్షం చూస్తున్నాం. అమ్మ వరండాలో కుట్టు పని చేసుకుంటుంది. పొద్దున్నెప్పుడో తిన్న తిండి బాగా ఆకలిగా అనిపిస్తుంది. అక్క ఆకలిగా ఉందే, ఈ వాతావరణంలో ఏదైనా వేడివేడిగా తింటే బాగుంటుంది కదూ అన్న. కొద్దిసేపాగు నీత, అన్నం వండేస్తాను తిందు గాని అంది అక్క. లోపల ఉన్న అమ్మకెలా వినిపించిందో మా మాటలు. బయటకొచ్చి తల మీదుగా కొంగు కప్పుకుంటూ పిల్లలు ఇంట్లోనే ఉండండి ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది అమ్మ. ఇప్పుడెక్కడికమ్మా ఈ వర్షంలో అని అంటూనే ఉన్నా. అమ్మ వెళ్ళిపోయింది. ఓ 15 నిమిషాల తర్వాత తడిసి ముద్దయి వచ్చి నా చేతిలో ఓ కవరు పెట్టింది. తీసుకో నీత, ఆకలవుతుందన్నావుగా తిను, నే చీర మార్చుకుని వస్తా అని లోపలికెళ్ళింది. కవర్లో పొట్లం తెరిచి చూస్తే వేడి వేడి మిరపకాయ బజ్జీలు, వడలు నోరూరుస్తూ నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా ఆకలి తీర్చటం కోసం అమ్మ అంత వర్షంలో వెళ్ళి రావటం తలుచుకుంటే నిజంగా అమ్మకు సాటి మరెవరూ లేరని అనిపించింది. అమ్మ పొడి చీర మార్చుకుని రాగానే అమ్మ ఒళ్ళో పడుకుండిపోయా. మెత్తని కాటన్ చీర వెచ్చగా మొహానికి తగులుతూ ఉంటే అబ్బా స్వర్గం ఇంకెక్కడో లేదు అమ్మ ఒడిలో తప్ప అని అనిపించింది. ఇలా నా హృదయంలో చెరగని ముద్ర వేసిన మరో సంఘటన. ఉగాది పండుగ దగ్గర పడుతుండటంతో ఎండలు ఎక్కువ కావటంతో మేం బయట అరుగు మీద పడుకునేవాళ్ళం. అప్పట్లో దొంగల భయం అంతగా ఉండేది కాదు. చల్లగాలికి మంచి నిద్ర పట్టింది. హఠాత్తుగా తెల్లారి 3 గంటలకు మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూస్తే అమ్మ లేదు. కుట్టు మిషను శబ్దం వినిపించింది. వరండాలో లైట్ వేసుకుని కొంగుతో చెమట తుడుచుకుంటూ అమ్మ మిషన్ కుడుతూ ఉంటే చాలా జాలేసింది. అమ్మ ఏంటి టైంలో పొద్దున్నే కుట్టుకోవచ్చుగా, ఇంకా పండుగ చాలా దూరం ఉంది కదమ్మా అన్నా. లేదు నీతు, అందరూ ఇచ్చినవి బోలెడున్నాయి. త్వరగా కుట్టిచ్చేస్తే వాళ్ళు డబ్బులిస్తారు. ఆ డబ్బులతో మీకు బట్టలు కొనొచ్చు. అందుకే ఈ తొందర. నాకు నిద్ర రాలేదులే. అందుకే ఊరికే పడుకునే బదులు ఈ పనైనా అవుతుంది కదా అని లేచా. నువ్వు పడుకో, నేను వస్తా కాసేపాగి అంది అమ్మ. అమ్మ మాటలు విని నా గుండె కరిగి నీరయింది. మంచినీళ్లు తాగొచ్చి అమ్మనే చూస్తూ అలా పడుకుండిపోయా. భగవాన్, అమ్మ కష్టాలు ఎప్పుడయ్యా తీరేది అని కనపడని ఆ దేవుని అడిగా. మనసుని కదిలించే సంఘటనలు ఎన్నో, కానీ పై 2 సంఘటనలు మాత్రం జీవితంలో నేను మర్చిపోలేనివి. నేను మంచి ఉద్యోగం చేసి అమ్మను సుఖపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చేతిని వదలకూడదు అని మనసులో శపథం చేసుకున్నా. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవని నాకు ఆ నిమిషంలో తెలియలేదు. విమలక్క ఓసారి ఫ్రెండ్ పెళ్ళికి వెళితే అక్కడ ఒక ఆమె అక్క అందం ఒద్దిగా చూసి తన కోడలిగా చేసుకోవాలని ముచ్చటపడింది. ఆమె కొడుకు కూడా ఒప్పుకోవటంతో సంబంధం కుదిరిపోయింది. కట్నంగా 10,000 ఇస్తే చాలంది. అమ్మ ఉన్న పరిస్థితుల్లో అదే ఎక్కువ. ఎలాగోలా ఎరుగు పొరుగుతో తలో రకంగా సాయం చేసి అక్క పెళ్ళి జరిపించారు. అమ్మ మంచితనం అలాంటిది. అక్క పెళ్ళయిన తర్వాత నేను అమ్మ మిగిలాం. నేను డిగ్రీతో పాటు టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయి ఉద్యోగాల వేటలో పడ్డాను. ఓసారి ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పిలుపు రావటంతో వెళ్ళాను. రిటర్న్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకు 5 మిగిలాం. మధ్యాహ్నం ఇంటర్వ్యూ కూడా ముగిసింది. రిజల్ట్స్ అప్పుడే చెప్తారంటే అక్కడే వెయిట్ చేస్తున్నాం. ఓ 10 నిమిషాల్లో ప్యూన్ వచ్చి నోటీస్ బోర్డులో లిస్టు అంటించటం చూసి గబగబా వెళ్ళాం. ఆ వైపు 2 అబ్బాయిల పేర్లతో పాటు నా పేరు కనిపించటంతో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇంటర్వ్యూ అధికారులు మమ్మల్ని గ్రీట్ చేసి అపాయింట్మెంట్
ఆర్డర్ ఇంటికి పంపిస్తామని చెప్పటంతో థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాం. ఆఫీస్ నుంచి ఇంటికి నడవగలిగే దూరమైన అమ్మకు ఈ సంతోష వార్త తొందరగా చెప్పాలని సైకిల్ రిక్షా ఎక్కాను. నేను అనుకున్న లక్ష్యం నెరవేరటంతో ఏనుగెక్కినంత సంబరం కలిగింది నాలో. నేను ఎక్కిన రిక్షా ఓ పూలతేరులా అనిపించి నాకు నేనే మహారాణిలా ఫీల్ అయ్యా. ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మను చుట్టేశా ఆనందంతో. అప్పుడు చూడాలి అమ్మ మొహం 1000 చందమామల కాంతితో వెలిగిపోయింది. అమ్మ ఆనందం ఆకాశపు టంచుల్ని తాకింది. నాకు ఉద్యోగం రాగానే చేసిన మొదటి పని అమ్మను కుట్టుపని మాన్పించటం. కొన్ని నెలల తర్వాత అమ్మ నా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమ్మో నాకు పెళ్ళా? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నాకు అసలు పెళ్ళి గిళ్ళి ఏం వద్దు, హాయిగా మనమిద్దరం ఉండిపోదామన్నా. అలా అనుకునీత ఆడపిల్లలను కన్న తర్వాత వాళ్లను ఓ ఇంటి వాళ్లను చేయటం తల్లిదండ్రుల బాధ్యత. నీ పెళ్ళైతే నా ఒక్కదానికేం ఎలాగో గడిచిపోతుంది అనేది అమ్మ. అలా అయితే పెళ్ళయ్యాక నిన్ను కూడా నాతో పాటే ఉంచుకునేందుకు ఎవరొప్పుకుంటారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అన్న. అది అంత సులభం కాదులే నీతు. నువ్వు నా గురించి ఆలోచించటం మానేసి నీ మంచితనంతో మీ ఆయన్ని ఒప్పించి నా విషయం తేల్చుకుందువు గాని అంది అమ్మ. సరేననక తప్పలేదు నాకు. అలా పెళ్ళైపోయింది. మా ఆయన ప్రవర్తన చూస్తుంటే అమ్మను తీసుకురావటం చాలా కష్టమే అనిపించింది. ఎందుకంటే ఆయనకు స్వార్థం పాలు ఎక్కువే. నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరెక్కడికి పోయినా పర్వాలేదు అనుకునే మనిషి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, కానీ అలా ఉండటానికి ఆయనేం హెల్ప్ చేయడు. మనిషిలో దురాశ కూడా ఎక్కువే. తనది పైసా ఖర్చు కాకూడదు, చాలా పొదుపరి. అనేకంటే పీనాసి అంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషితో వేగుతూ ఓ బాబుకు తల్లినయ్యాను. బాబు పుట్టాక మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని బాబును చూసుకోవటానికి జీతం నష్టం మీద సెలవు పెడతానంటే ఒప్పుకోలేదు. జీతం పోతుంది కదా అని బాధ. మా అమ్మను రప్పించుకుందామంటే వినకుండా వాళ్ళమ్మను అంటే మా అత్తగారిని వెంట పెట్టుకుని వచ్చారు. బాబు పట్ల ఆవిడ వైఖరి చూసి నాకు పిచ్చెక్కిపోయేది. వాడి కోసమని తెచ్చిన పళ్ళు బిస్కెట్లు అన్నీ ఆవిడే శుభ్రంగా లాగించి వాడికి ఒకటో అరో పెట్టేది. మనవడంటూ ఏమీ ముద్దు చేసేది కాదు. ఎవరో పరాయి మనిషిలా ప్రవర్తించేది. ఆమె వయసు 60 ఏళ్లు పైబడ్డా తిండి మాత్రం భారీగానే ఉండేది. ఆ ఖర్చుకు తట్టుకోలేక మా ఆయన మెల్లిగా ఆమెను తిరిగి పల్లెకే పంపించేశారు. ఈ వంకతోనైనా అమ్మను తీసుకువద్దామన్నా గత్యంతరం లేక సరేనన్నారు. లేకపోతే జీతం నష్టం కదా. అమ్మ వచ్చాక బాబు మా ఇద్దరిని మర్చిపోయి అమ్మమ్మకు చేరికైపోయాడు. అమ్మ ఓపికగా వాడికి చెట్లు చేమ చూపిస్తూ అన్నం తినిపించేది. అత్తగారికి అంత ఓపిక ఉండేది కాదు. ప్రతి పూట పళ్ళు తినిపించేది. అమ్మ సంరక్షణలో బాబు ఆరోగ్యంగా పెరగసాగాడు. అమ్మతో మా ఆయన ప్రవర్తన అంటి ముట్టనట్లు ఉండేది. బాబును స్కూల్లో వేశాక అమ్మ వెళ్ళిపోయింది. నాకేమో ఆమె మాతోనే ఉండాలని ఉండేది. కానీ ఆయన సంగతి తెలిసి ఆవిడ ఉండలేకపోయింది. 4 రోజుల క్రితం అమ్మ ఊరు నుంచి పక్కింటి పిన్నిగారు ఫోన్ చేశారు. అమ్మకేమాత్రం బాగుండలేదమ్మా నీత. బాగా నీరసంగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి సరిగా ఆహారం తీసుకోక బాగా వీక్గా ఉన్నారని డాక్టర్ గారు అన్నారు. మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా నా అనేవారు ఎవరైనా దగ్గరుండి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్తూ బాగా చూసుకుంటే త్వరగా కోలుకుంటారు అన్నారమ్మా డాక్టర్. అమ్మ ఒంటరిగా ఉండి బాగా ఫీల్ అవుతున్నారు. నీకు ఎలాగైనా ఆమెను నీ దగ్గరే ఉంచుకో తల్లి. అక్కకి ఎలాగూ పెద్ద సంసారం, పైగా ఆర్థిక స్వాతంత్రం లేదు. నువ్వైతే సంపాదిస్తున్నావు కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నా అంది. అప్పటినుంచి ఆయనతో గొడవ. అమ్మ వస్తే ఆమె తినేది కొంచెమైనా బలం కోసం పళ్ళవి తెస్తుంటా. అవన్నీ అనవసరపు ఖర్చు అని ఆయన అభిప్రాయం. ఇంకో దురాలోచన ఏంటంటే ఆమెకేం జబ్బు వచ్చిందో, ఆమెను తీసుకువస్తే ఆ జబ్బు తమకెక్కడ అంటుకుంటుందోనని భయం. అంతేకాక నీట్గా ఉన్న తన ఇల్లు జబ్బు మనిషితో అపరిశుభ్రమైపోతుందేమోనని మరో భయం.
కానీ నాకేమో మన అవసరం కోసం, బాబు సంరక్షణ కోసం ఆమెను పిలిపించుకుని ఇప్పుడు ఆమెను పట్టించుకోకపోవటం అమానుషం అనిపించింది. ఆమెనలా కరివేపాకులా తీసివేయటం నాకు నచ్చలేదు. పాపం అమ్మ మన కోసం ఎంతో చేసింది కదండి. మనకు కావలసినప్పుడు ఆమెతో చాకరీ చేయించుకుని ఇప్పుడు ఆమె అసహాయ స్థితిలో ఉంటే ఆమెను ఒంటరిగా వదిలేయటం మనకేం పట్టనట్టుగా ఉండటం మానవత్వం అనిపించుకోదు. మగపిల్లాడని మీ అమ్మ మిమ్మల్ని ఎలా కనిపించిందో ఆడపిల్ల అని మా అమ్మ అలాగే కనిపించింది. నేను ఇప్పుడు ఇలా ఆర్థికంగా ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా మా అమ్మేనండి. ఆమె పడ్డ కష్టానికి ఫలితమే ఇది. మీకైనా పొలాలు అవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పెంచటానికి మీ అమ్మ అంతా కష్టపడలేదు. మా ఫీజులు సర్దటానికి మా అమ్మ ఎంత కష్టపడిందో మీకేం తెలుసు. అలాంటి ఆమెకు చేయూత అందిస్తానంటే వద్దు అనటానికి మీ మనసెలా ఒప్పిందండి. అయినా మీ జీతం నేనేం అడగటం లేదు. నా సంపాదనతో అమ్మకు ఖర్చు పెడతాను అన్నా. అందుకే ఈ ఉద్యోగస్తులను చేసుకోకూడదు, నా డబ్బు నా ఇష్టం అంటూ మాట్లాడతారు. కట్టుకున్న భర్తను లెక్క చేయరు. అమ్మాట అమ్మ. లోకంలో ఈవిడికొక్కతే ఉంది అమ్మ. ముసలిదాన్ని తెచ్చి పెడితే లేనిపోని రోగాలు అంటుకుంటే హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరుగు తెచ్చేది? ఆయనంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను. అవునులేండి, బాబు చిన్నగా ఉన్నప్పుడు మీకు ఆమెతో అవసరం. ఇప్పుడు ఆమె అవసరం తీరాక ఆమెను ఎలా వదిలేయటమేనా? దీనిని ఏరు దాటాక తెప్ప తెగలేసే రకం అంటారు. అదే ఆమె వెనుక లక్షల ఆస్తి ఉంటే మీరు ఆ మాట అని ఉండేవారా? మీ అంత నిర్దయగా నేనుండలేను. 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన అమ్మ కష్టం ఏనాటికి మరువను నేను. అమ్మ నేనెప్పటికీ వదలను నేను. నేను ఈరోజే అమ్మ దగ్గరకు వెళుతున్నా. వీలైతే అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. లేదా ఇక్కడ సిటీలో చూపించుకోమంటే వేరే ఇల్లు తీసుకుని మా అమ్మతో పాటే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటా. మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలిసేది. మీరెంత మొండివారో అంతకంటే జగమొండిని నేను. మీ అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడానికి రాక్షసిని కాను నేను. మానవత్వం ఉన్న మనిషిని నేను. ఆడపిల్ల అమ్మను చూసుకోకూడదు అనే రూల్ ఏం లేదు కదా. కన్నతల్లి కోసం కాపురం కూల్చేసుకుందని లోకం అనుకున్న లెక్క చేయను నేను. నాకు అమ్మ ముఖ్యం అంతే. మీ మనసు మారి మీరు నా దారిలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాను. బాయ్. ఖచ్చితంగా బల్ల గుద్దినట్లుగా చెప్తూ ఆత్మవిశ్వాసంతో భర్త ఏనాటికైనా మారుతాడనే ఆశావహ దృక్పథంతో ముందు కడిగేశాను నేను. మనసంతా అమ్మ రూపం నిండగా అమ్మను చూడాలనే ఆతృతతో, ఆమెను రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో బాబునెత్తుకుని వడివడిగా నడిచా బస్టాండ్ వైపు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.